హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షిన్నీ మినీ వ్లాగ్స్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా 2 days మా అమ్మాయి అన్నప్రాసన్న ఉంది అనగా మా అమ్మాయికి బాగా ప్రాక్టీస్ చేపిస్తున్నాం అనమాట. రామ్మ రామ్మ ముందుకి కొంచెం పాకమ్మ అని నడుస్తుంది వాకర్లో వేస్తే, కానీ పాకడం మాత్రం వెనక్కి పాకుతుంది కానీ ముందుకు రావట్లేదు అనమాట. కొంచెం ముందుకు అట్లాగా పాకేలాగా ట్రై చేస్తున్నాం అనమాట. సో ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. మాకు మా పాపకి డ్రెస్ వచ్చేసరికి మా ఆఫీస్లో వాళ్ళ కొలీగ్ ఇచ్చారనమాట. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఇచ్చారు. సో మా పాపది గెట్ రెడీ విత్ మీ లాగా కూడా ఒక చిన్న షార్ట్ అయితే తీసాను, అది కూడా పోస్ట్ చేస్తాను. ఇలా పూసలు, దిష్టి పూసలు అన్నీ వేసి, పట్టీలు అన్నీ వేసి అయితే రెడీ చేసేసాం. ఇంకా ఆ రోజు రానే వస్తుంది అనగా చాలా త్వరగా వచ్చేసింది అనిపించింది. అప్పుడే మా బుడ్డిది పుట్టి 6 నెలలు అయిపోయింది. ఇంకా పొంగల్ పెట్టాలి కాబట్టి ఆ పొంగల్ కోసం వెండి గిన్నెలు అనమాట. ఇవి వచ్చేసరికి 6 years బ్యాక్ అనమాట. అసలు యూజ్ చేయలేదు. మా పెళ్ళిలో ఇచ్చారు గిఫ్ట్. ఒకటేమో మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది మా వారికి, ఇంకోటేమో మా అత్తయ్య వాళ్ళకి వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇలా వెండి గిన్నెలు 2 అయితే ఉన్నాయి. నేను పెద్ద బౌల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ పొంగలి కొంచెం ముందే పాప లెగక ముందే పెట్టేశాను అనమాట. ఇంకా మా పాపను రెడీ చేయడం ఒక్కటే లేట్. ఇలా మా పాపను రెడీ చేసేసి ఇంకా ఏమేమి పెడతారో అన్నీ పెట్టేసాం. పాయసము, డబ్బులు, బుక్కు, కత్తి, ఇంకా గోల్డ్ టాయ్స్ అన్నీ పెట్టేసామన్నమాట. పెట్టేసిన తర్వాత ఒకసారి లుక్ అయితే వేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో మా పాప ఏం పట్టుకుంటుందా, రామ్మ అని బతిమలాడుతున్నా ముందుకు రామ్మ అని. చాలామంది పిల్లలు కూర్చుంటారు కూడా, నేను రానని చేయి వేసుకొని వేలేసుకొని ఇంకా అంతే పడుకొని పోతుంది అనమాట. తర్వాత తనే యాక్టివ్ అయ్యి తనే సడన్గా ముందుకు వచ్చింది. ఈ విధంగా వచ్చి ఫస్ట్ పాయసం గిన్నె అయితే ఇలా నెట్టేసి పాయసం తీసుకొని తనే తినేసింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మాకు మాహిర్ టైంలో ఇంత నాలెడ్జ్ లేకుండే చేసాం, కానీ ఆ వీడియో కూడా ఉండాలి, చూసి అయితే పోస్ట్ చేస్తాను. చూడండి, పాయసం తీసుకొని ఇంకా లెగవట్లేదు, చేతి నిండా పాయసం ఉండేసరికి పైకే లెగవట్లేదు అనమాట. ఇంకొక వైపు ఫోన్ కాల్ మాట్లాడుతూ అటువైపు చూస్తూ వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ఫోన్లో ఉన్నారు, వాళ్ళ కళ్ళి చూస్తూ మాట్లాడుతుంది అనమాట. చూసి పాయసం నోట్లో పెట్టుకుంటుంది. ఇంక మళ్ళీ సెకండ్ టైం ఏం పిక్ చేసుకుంటుందా అని అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను చేత్తో ఇట్లా సౌండ్ చేస్తుంటే, తనకి ఇష్టమైనది ఏదో ఒకటి పట్టుకుంటుంది కదా అన్నట్టు. తర్వాత చూసింది నా మొహం చూసింది, వాళ్ళ డాడీ కళ్ళి చూసింది, ఫోన్ చూసింది, చివరికి ఇంకా బుక్ అయితే పట్టేసుకుంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్టే బుక్ పట్టుకుంటుందేమో అనుకున్నాను, ఎందుకంటే కలర్స్గా కనిపిస్తుంది కదా. తర్వాత ఇలా చిన్నగా బుక్ కూడా పట్టేసింది. ఇంకా మిగతా మొత్తం పెట్టేసామన్నమాట. ఇంకా 2 అయితే తీసేసి పాయసము, బుక్ తీసేసి మళ్ళీ థర్డ్ టైము గోల్డ్ పట్టుకోబోయింది. అలా పట్టుకున్నట్టే పట్టుకుంది. మళ్ళీ డైరెక్షన్ యూటర్న్ తీసుకొని మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అలా ఆడుకొని పాడుకొని తర్వాత మళ్ళీ టాయ్స్ అయితే పట్టుకుంది. చివర్లో పాయసం అంటున్నా టాయ్స్ అయితే పట్టుకుందనమాట. మా అమ్మాయికి ఎనర్జీ డ్రింక్ తమ్ముడేలు వచ్చేసరికి రామ్మ పట్టుకోమని బతిమలాడుతున్నాం. మేము వచ్చేసరికి మా షిజా పాప మా కళ్ళ ముందే 6 నెలలది అయిపోయింది. అస్సలు అప్పుడే అంత పెద్దది అయిపోయిందా అనిపిస్తుంది. మొన్న పుట్టినట్టే ఉంది. క్యూట్నెస్కి పెట్టిందే పేరులాగా. అసలు చాలా బాగా టైం పాస్ అయిపోతుంది పిల్లలతో మొత్తం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది, మాహిర్ షేక్, అది కుకింగ్ ఛానల్ అంతవరకు. ఇది వచ్చేసరికి పిల్లల వ్లాగ్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో అన్ని పిల్లల వ్లాగ్స్. నేను మా పిల్లల్ని ఎలా పెంచుతాను, మేము బడ్జెట్ ప్లానింగ్లో పిల్లలకి ఏమేమి కొనిపిస్తాము, ఎంత కాస్ట్లో కొనిపిస్తాము, ఏ విధంగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వాటి గురించి అన్ని వ్లాగ్స్ ఉంటాయి అన్నమాట. ఇలా టాయ్స్ని కూడా తీసుకొని నోట్లో పెట్టేసుకుందనమాట చివరికి. ఈ విధంగా మా పాప అన్నప్రసన్న అయితే జరిగింది. ఎవ్వరు లేకుండానే మా ఇద్దరి సమక్షంలోనే మా వారు నేను మాత్రమే ఉన్నాము. చివరికి మా హీరో వచ్చేసరికి తిట్లు తినేసాడనమాట బాగా. అలా బాల్ ఆట ఆడుకుంటూ పాప దగ్గరకు వచ్చిందని చెప్పి అరిచేసాం మేమే. సో చూసేశారు కదా మా పాప అన్నప్రసన్న వీడియో. సో మీకు కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.